హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో పెద్ద దెబ్బకి దెబ్బ అయిపోయిన లెనిన్ గురించి, అలాగే పోస్ట్ పోన్ చేసేదే లేదంటున్న టాక్సిక్ గురించి, ఇంకా రక్తపాతం క్రియేట్ చేస్తా అంటున్న విశ్వక్సేన్ గారి కొత్త సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ వచ్చినట్టయితే మన ఛానల్ అయితే ఉంటాయి. ఇంకా మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోతే, ఇంతకీ రామ్ చరణ్ గారి పెద్ద సినిమా వల్ల అయ్యగారు లెనిన్ ఎందుకు దెబ్బ అయిపోయిందంటే, యాక్చువల్ గా లెనిన్ సినిమా మే 1వ తారీఖున అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ తీరా కట్ చేస్తే పెద్ద సినిమా మార్చి 27వ తారీఖు నుంచి 1 మంత్ అయితే పోస్ట్ పోన్ అయ్యి ఏప్రిల్ 30వ తారీఖున అయితే రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 30వ తారీఖున పెద్ద సినిమా రిలీజ్ అయితే మే 1వ తారీఖున లెనిన్ సినిమా రిలీజ్ చేసినా వాళ్ళకి ఎటువంటి ఉపయోగం అయితే ఉండదన్నమాట. కాబట్టి వాళ్ళైతే లెనిన్ సినిమాని అయితే పోస్ట్ పోన్ అయితే చేసుకుంటున్నారు. జూన్ నెలాఖరికి జూన్ 26వ తారీఖున రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే ప్రెసెంట్ అయితే జరుగుతుంది. అయితే మన అఖిల్ అక్కినేని గారి కెరియర్ లో ఈ లెనిన్ సినిమా ఏదైతే ఉందో నిజంగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సినిమా ఇది. ఎందుకంటే ఎప్పటికే అఖిల్ గారికి చాలా రీ 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 లాంచ్లు అయితే అయిపోయినాయి. ఇది మరొక రీ లాంచ్ అని మనం అయితే అనుకోవాలి. ఏజెంట్ సినిమా కొట్టిన దెబ్బ ఎలాంటిదంటే, ఇప్పటి వరకు ఆ డైరెక్టర్ అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమాతో మరికొద్ది రోజుల తర్వాత అయితే మనకైతే కనిపిస్తారు. అఖిలయ్య గారు కూడా కొన్ని రోజులు బ్రేక్ అయితే తీసుకుని ఈ లెనిన్ సినిమాని అయితే ఆయన అయితే ఒప్పుకున్నారు. ఈ లెనిన్ సినిమా నుంచి వచ్చిన టీజర్ కట్ కావచ్చు, ఫస్ట్ సింగిల్ కావచ్చు, చాలా ప్రామిసింగ్ అయితే అనిపించినాయి. అయితే మే 1వ తారీఖున వీళ్ళు ఎందుకు రిలీజ్ చేద్దాం అనుకున్నారంటే, మే అంటే పీక్ సమ్మర్ సీజన్, సినిమాకి కొద్దిగా పాజిటివ్ టాక్ వచ్చిన సమ్మర్ మొత్తం చక్కగా హ్యాపీగా సినిమా అయితే ఆడిద్దని వాళ్ళైతే ఆ డేట్ అయితే ఫిక్స్ చేశారు. కానీ అనుకోకుండా పెద్ద గాడ్జిల్లా లాంటి పెద్ద సినిమా కరెక్ట్ గా మే 1వ తారీఖు ముందు రోజైన ఏప్రిల్ 30కి అయితే వచ్చింది. కాబట్టి ఇంకా వేరే ఆప్షన్ లేక మన అఖిల్ గారి లెనిన్ సినిమా అయితే జూన్ నెలాఖరికి అయితే పోస్ట్ పోన్ అయితే అయిపోయింది. అందులోనూ మన రామ్ చరణ్ గారు అఖిల్ గారు చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. అంత క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళిద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ తో లెనిన్ సినిమాని వేరే డేట్ కి అయితే పోస్ట్ పోన్ అయితే చేశారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా అఖిల్ అయ్య గారి కెరియర్ లో లెనిన్ సినిమా ఒక మంచి బ్రేక్ అయితే ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకిది పక్కన పెడితే నిజంగా ఏమన్నా గట్సా యాష్ గారు మీకు. ఎందుకంటే అవతల పక్క ఉన్నది ప్రజెంట్ మోస్ట్ హైప్డ్ ఇండియన్ సినిమా. ఆ సినిమా యొక్క పార్ట్ 1 1400 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. అదే దురంధర్ సినిమా అనమాట. ఆ అలాంటి దురంధర్ సినిమాతో క్లాష్ కి వెళ్ళాలంటే నిజంగా గట్స్ అయితే ఉండాలి. ఆ గట్స్ ఖచ్చితంగా మన రాకింగ్ స్టార్ యాష్ గారి దగ్గర అయితే ఉన్నాయి. దీంట్లో ఇది చెప్పడంలో ఎటువంటి మొహమాటం అయితే లేదు. ఖచ్చితంగా ఈ సినిమా మార్చి 19వ తారీఖే రిలీజ్ అయిద్దని మరొకసారి అయితే వాళ్ళైతే క్లారిటీ అయితే ఇచ్చారు. అయితే రీసెంట్ గానీ ఈ సినిమాకి సంబంధించి ఒక టైటిల్ టీజర్ అయితే వచ్చింది. ఫస్ట్ లుక్ టీజర్ కట్. ఆ టీజర్ కట్ చాలా మందికి నచ్చింది. కొంతమంది అయితే తిట్టారు. అలాంటి సీన్లు పెట్టారంటే ఏ రేటెడ్ కంటెంట్ తో సినిమా తీస్తున్నారండి, అది ఇది అన్నారు. తీరా కట్ చేస్తే ఈ సినిమాకి డైరెక్టర్ ఒక లేడీ అనమాట, గీతా మోహన్ దాస్ గారు. ఇంకా ఆవిడ పేరు చూసిన తర్వాత చాలా మంది అయితే సైలెంట్ అయిపోయారు. అయితే మరొక్కసారి ఈ సినిమా నుంచి మరొక బ్లాస్టింగ్ కంటెంట్ అయితే వస్తుంది. రేపు ఉదయం 9:35 రాకింగ్ స్టార్ యాష్ గారి టాక్సిక్ సినిమా టీజర్ అయితే మన ముందుకైతే వస్తుంది. దానికి సంబంధించి నిన్న కాదు, ఇందాకే ఒక పోస్టర్ ద్వారా వాళ్ళైతే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. నాకైతే ఆ పోస్టర్ చూడగానే KGF 2 క్లైమాక్స్ లో ఆ షిప్ మీద మందు తాగితే మన యాష్ గారు అయితే ఉంటారు కదా, సేమ్ యాష్ టీస్ ఆ స్టిల్ అయితే నాకు మైండ్ లోకి అయితే వచ్చేసింది. ఖచ్చితంగా ఈ టాక్సిక్ సినిమాలో ఆ KGF లోని యాష్ గారి వైబ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఆ KGF ని యాష్ గారిని విడదీయలేమన్నమాట. ఖచ్చితంగా ఉండాలి కూడా. ఎందుకంటే ఆ KGF సిరీస్ తోనే మన యాష్ గారు ఇండియా వైడ్ గా అయితే పాపులర్ అయ్యారు. ఆ ట్రాన్స్ని వేరే ఒక సినిమాకి క్యారీ చేయడంలో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. కాబట్టి రేపు ఉదయం రాకింగ్ స్టార్ యాష్ గారి ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. కుంభస్థలం బద్దల కొడతాం మేం ఖచ్చితంగా అనే కాన్ఫిడెన్స్ ఇచ్చే టీజర్ కట్ అయితే రేపైతే రాబోతుందంట. 9:35 మార్నింగ్, రాత్రి కాదు, 9:35 ఆ టీజర్ కట్ అయితే మన ముందుకైతే రాబోతుంది. ఇంకిది పక్కన పెడితే ఈ సినిమాకి టాక్సిక్ అన్న హ్యాష్ ట్యాగ్ అయితే మీరైతే కొట్టండి. టాక్సిక్ ద మూవీ మీకు అక్కడ హ్యాష్ ట్యాగ్ తో పాటు ఒక సింబల్ కూడా కనపడింది. ఆ సింబల్ ఎవరిదంటే మన రాకింగ్ స్టార్ యాష్ గారిది అనమాట. ట్విట్టర్ లో నిన్నటి నుంచే ఈ సినిమాకి ఆ సింబల్ అయితే మన ట్విట్టర్ వాళ్ళు అయితే ఇచ్చారు.
ఇక నుంచి అంటే ఇది ఒక రకమైన పబ్లిసిటీ. ఆ హ్యాష్ ట్యాగ్ కొట్టినప్పుడల్లా పక్కన మన యాష్ గారి సింబల్ అయితే కనపడిద్ది. అది చూసినప్పుడల్లా ఓహో! ఇది టాక్సిక్ సినిమాలో లుక్, టాక్సిక్ సినిమా ఈ విధమైన పబ్లిసిటీ అయితే అయ్యిద్ది. నిజంగా ఇదొక మంచి స్ట్రాటజీ అని నేనైతే చెప్తాను. గతంలో చాలా సినిమాలకి ఇదైతే వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాకి కూడా ఇదైతే కంటిన్యూ అవుతుంది. మరి అదన్నమాట మ్యాటరు. రేపు ఉదయం అదిరిపోయే టీజర్ కట్ అయితే మన ముందుకైతే వస్తుంది. ఇంకా దీని తర్వాత ఉన్న మూడో అప్డేట్ ఏంటంటే మన 'విశ్వక్సేన్' గారి 'కల్ట్' సినిమా. అదేంటి రిలీజ్ అవ్వకముందే 'కల్ట్' సినిమాని నువ్వెలా చెప్తావని మీకైతే డౌట్ అయితే రావచ్చు. రిలీజ్ అయిన తర్వాత కల్ట్ అయిద్దో లేదో అందరికీ డౌటే. అది తీసే 'విశ్వక్సేన్' గారికి డౌటే. అది ప్రొడ్యూస్ చేసిన వారికి కూడా డౌటే. అందుకే వీళ్ళు సినిమా టైటిలే 'కల్ట్' అని అయితే పెట్టేశారు. అయితే ఈ 'కల్ట్' సినిమా టీజర్ కట్ ఏదైతే ఉందో ఫిబ్రవరి 21 అంటే ఎల్లుండైతే మన ముందుకైతే వస్తే ఎల్లుండి సాయంత్రం 4 తర్వాతే ఈ టీజర్ కట్‌నైతే రిలీజ్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఒక ఫస్ట్ లుక్ లాంటి పోస్టర్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో మంచి సూట్ అయితే యేసుకొని మొత్తం రక్తం అయితే పూసుకొని ఒక గొడ్డలైతే పట్టుకొని మన విశ్వక్సేన్ గారైతే ఉన్నారు. నిజంగా ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ సినిమా గురించి నేను విన్న దాని ప్రకారం ఈ టీజర్ కట్ ఏదైతే ఉందో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ వైలెంట్ టీజర్ కట్ అంట. ఇది ఏ రేటెడ్ సినిమా అని అప్పుడే చెప్పేస్తున్నారు. ఏ సర్టిఫికేట్ ఈ సినిమాకైతే వస్తుందంట. బికాస్ ఆఫ్ వైలెన్స్ అన్నమాట. ఆ రేంజ్ వైలెన్స్ తో ఈసారి ఈ 'కల్ట్' సినిమాతో మన విశ్వక్సేన్ గారైతే వస్తారు. ఈ సినిమాకి డైరెక్టర్, స్క్రీన్ ప్లే, స్టోరీ మొత్తం రాసుకుంది మన విశ్వక్సేన్ గారే. ఆల్రెడీ ఈయన డైరెక్షన్ లో అంతకుముందు 'ఫల్క్నామా దాస్' సినిమా చూసాం. అలాగే 'ధమ్కీ' సినిమా కూడా చూసాం. ఆ 'ధమ్కీ' పార్ట్ 2 వస్తదనుకున్నాను నేను. యాక్చువల్ గా 'ధమ్కీ' సినిమా పార్ట్ 1 బానే ఉంటది. ఆ క్లైమాక్స్ షాట్, ఆ జైల్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది నాకు మోస్ట్ ఫేవరెట్ అన్నమాట. ఆ సీక్వెల్ తో ఈయనైతే వస్తాడనుకున్నా గానీ ఆయనైతే దాన్నైతే పక్కన పెట్టి ఇంకొక సినిమాతో అయితే వస్తున్నాడు. అదే 'కల్ట్' అన్నమాట. రీసెంట్ గానే 'ఫంకీ' సినిమాతో మంచి కామెడీ సినిమాతో ఆయనైతే వచ్చాడు. కానీ జనాలకి నవ్వైతే రాలేదు. మరిప్పుడు రక్తపాతం చూపిస్తా అని గొడ్డలు పట్టుకొని అయితే వస్తున్నాడు. మరి జనాలకి ఈసారి ఏడుపు వస్తదో రాదో మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి అదన్నమాట మ్యాటరు. ప్రెజెంట్ ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. మరి వీటిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఈవినింగ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' సాంగ్ యొక్క ప్రోమోతో అయితే కలుద్దాం. థాంక్ యూ.